ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన నేస్తమా, మన పెద్దలు ఒక మాట అంటారు కదా, వట్టి మాటలతో కోటలు కట్టలేమని. మనలో చాలా మందికి రాత్రి పడుకునే ముందు అద్భుతమైన ప్లాన్స్ వేయడం అంటే చాలా ఇష్టం. రేపటి నుండి అది చేయాలి, ఇది చేసేయాలి, ఎలాగైనా సాధించేయాలి అని కలల్లోనే కోటలు కట్టేస్తారు. కానీ పొద్దున లేవగానే ఆ రేపు కాస్త ఎల్లుండి అవుతుంది. బస్ ఒకటి గుర్తుపెట్టుకో, సోమర్తనం అనేది నీ టాలెంట్కి పట్టే తుప్పు లాంటిది. నువ్వు ఎంత తెలివైన వాడివైనా కష్టపడటం మానేస్తే ఆ తెలివి కూడా వేస్ట్ అయిపోతుంది. ఈరోజు రాజు అనే ఒక తెలివైన సోమరిపోతు కథ చెప్తాను, వినండి. రాజు అనే ఒక అబ్బాయి చాలా తెలివైన వాడు, కానీ అంతే సోమరిపోతు. వాళ్ళ నాన్న పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రాజుని కొన్నిసార్లు పొలంలో పిట్టల్ని గింజలు తినకుండా కాపలా కాయమని చెప్పేవాడు. కానీ రాజు మాత్రం ఒక బొమ్మను తయారు చేసి పొలంలో నిలబెట్టి చెట్టు కింద వచ్చి నిద్రపోయేవాడు. రాజు వాళ్ళ నాన్న మనసులో చాలా బాధపడుతూ ఉండేవాడు. నా కొడుకు ఇలా సోమరిపోతుగా ఉంటే లైఫ్ని ఎలా లీడ్ చేస్తాడో అని. ఒకరోజు వాళ్ళ నాన్నకు జ్వరం వచ్చింది. అప్పుడు పొలం పనులు భారం అంతా రాజు మీద పడింది. కష్టం విలువ తెలియని రాజు పంటను కాపాడుకోలేకపోయాడు. వర్షాలు కూడా రాలేదు, ధాన్యం కూడా కరువైంది. అప్పుడు తన కుటుంబం పరిస్థితి చూసి చాలా బాధపడ్డాడు. 3 రోజుల తర్వాత రాజుగారు ఒక పోటీ పెడుతున్నారని ఊర్లో దండోరాలో చెబుతుంటే విన్నాడు. రాజు తన కుటుంబం కోసం ఎలాగైనా ఆ పోరాటంలో గెలవాలని, నా కుటుంబానికి తోడుగా నిలబడాలని ఆ పోటీలో పాల్గొనడానికి నిర్ణయించుకున్నాడు. అక్కడ 2 పోటీలు పెట్టారు. మొదటి పోటీలో మొదటిగా ఏ 3 వ్యక్తులైతే చెరువుని ఫస్ట్ దాటుతారో ఆ 3 రెండో పోటీకి అర్హులని. అందరూ చెరువులో ఈత కొడుతూ వెళ్తుంటే రాజు మాత్రం ఇలాగే వెళ్ళాలని ఏమీ లేదు కదా అని తెలివిగా ఆలోచించి ఒక దుంగ సహాయంతో చెరువుని దాటాడు. రెండవ పోటీలో కూడా తన తెలివితో రాజునే విజయం సాధించాడు. సామెతలు 14:23లో ఏ కష్టం చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. చూడండి, నువ్వు చేసే ప్రతి చిన్న కష్టం నీకు ఏదో ఒక లాభాన్ని ఇస్తుంది. కానీ నేను అదే చేస్తాను, ఇదే చేస్తాను అని చెప్తూ వట్టి మాటలు మాత్రం నిన్ను పేదరికంలోనికి నెట్టేస్తాయి. రాజు కేవలం ప్లాన్ చేసి ఊరుకోలేదు, గెలిచి చూపించాడు. సో ఫ్రెండ్స్, నీ సోమరితనానికి స్మార్ట్ వర్క్ అని అందమైన పేరు పెట్టి నిన్ను నువ్వు మోసం చేసుకోకు. మాటలు కోటలు కట్టడం ఆపి చేతలతో సామ్రాజ్యాన్ని నిర్మించి ముందుకు వెళ్ళు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, వట్టి మాటలతో కోటలు కట్టడం ఈజీ, కానీ కష్టపడితేనే గమ్యం చేరుకోవడం పాసిబుల్. సోమర్తనం నిన్ను ఉన్న చోటే ఉంచుతుంది, కానీ నువ్వు చిందించే ప్రతి చెమట చుక్క నిన్ను సక్సెస్ అనే శిఖరం వైపు నడిపిస్తుంది. కాబట్టి సోమర్తనాన్ని విడిచిపెట్టి కష్టపడటం ప్రారంభించు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.